శిరీష తరపున పెద్దయ్య గారు వారితోటి దైవజనులందరూ సంఘస్థులందరూ కూడా వచ్చి ఈ స్థలంలో ఈ విధముగా కూటం జరిపిస్తారని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. వారి ద్వారా ఈ కూటం జరుగుతున్నదంటే నేను ఆనందపడ్డాను. ఒకరోజు నజరేనరావు గారు శిరీష నా దగ్గరకు వచ్చి, అయ్యా పలానా రోజు నా కూటం ఏర్పాటు చేయాలనుకుంటున్నా మా ఇంటి దగ్గర అన్న. ఏం కూటం అయ్యా అన్నాను. ఏనాడు మొక్కుబడి చేసుకున్నాం, మొక్కుబడి కూటం అండి. దేని గురించి చేసుకున్నారు? వివాహమైన తర్వాత మా గ్రామంలో పెట్టినట్టు మా ఇంటి దగ్గర పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక కూటం పెట్టాలి అని మొక్కుబడి చేసుకున్నాం అన్న. మంచిదండి, దేవునికి మొక్కుకునుట చాలా మంచిది. క్రైస్తవుల్లో కూడా మొక్కుబడులు, ముడుపులు కట్టడాలు ఉన్నాయా, మొక్కుబడులు ఉన్నాయా అని పరిశీలన చేస్తే ఉన్నాయి. దేవునికి మొక్కుకున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. మొక్కుబడి అనగా ఏమిటి అంటే ఒక నిబంధన. మొక్కుబడి అనగా ఏమిటంటే ఒక ఒప్పందం. మొక్కుబడి అనగా ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాగ్దానం. ఇలాంటి మొక్కుబడి ప్రతి వారికి ఉండటం మంచిది. 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాము 17వ అధ్యాయములో నాకు 99 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా 100 సంవత్సరాలు రాబోతుంది, నాకు సంతానం లేదు కదా అని నీ టోపులతో ఉన్నప్పుడు దేవాతి దేవుడు అబ్రహామును దర్శించి, అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు, నీవు నా సన్నిధిలో నడుస్తున్నావు కాబట్టి నిందారహితుడవై నడువుము, నీకును నాకును మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేయొచ్చున్న స్తోత్రం చెప్తారండి. నీకును నాకును మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేయబోతున్నాను అన్నాడు. ఆ నిబంధనే వాగ్దానము, ఆ నిబంధనే దర్శనం, ఆ నిబంధనే దేవుడిచ్చిన మాట. ఆ మాట ప్రకారమే అబ్రహాముకి మరలా తిరిగి సంవత్సరం వచ్చేసరికి కుమారుడు పుట్టి అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మొక్కుబడి అనేది బైబిల్లో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడ్రాలైనటువంటి హన్నా మొక్కుబడి చేసుకొని ఉన్నది. ఎన్నో సంవత్సరాలు భార్యాభర్తలు ఎన్నో సంఘాలు దర్శిస్తున్నారు, ఎన్నో మందిరాలకు వెళుతున్నారు, ఎన్నో పండుగలకు వెళుతున్నారు, కానీ వ్యర్థమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. సంతానము లేదు. ఆమెకు విసుగు పుట్టి దేవునిని వేడుకోవాలి అని ఒక మందిరానికి వెళ్ళి, ఏలి మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చొని తన హృదయాన్ని కుమ్మరించుకోవడం మొదలుపెట్టింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యంలో ఉన్నదన్నమాట. నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. కన్నీరు గార్చింది, ప్రార్థన చేసింది, ఏడ్చింది. ప్రభు అన్నారు, నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీరు ప్రార్థన కార్యములు జరుగుతాయండి. సామాన్యమైన ప్రార్థన కార్యము జరగనప్పుడు కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చినా జరగనప్పుడు తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకున్నా జరగనప్పుడు కడుపు కట్టుకొని మొక్కుబడి చేసుకోవాలి. ఆ విధముగా హన్నా మొక్కుబడి చేసుకున్నది. అయ్యా, గుడ్రాలైనటువంటి నాకు ఒక్క బిడ్డనిస్తే ఆ బిడ్డని సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటాను ప్రభువా. ఈమె ప్రార్థన, ఈమె కన్నీరు, ఈమె వేదన దైవజనుడు ఏలి చూసి, అమ్మా యెహోవా నిన్ను దర్శించి ఉన్నాడు, ఇంకా నీవు తిరిగి ఇంటికి వెళ్ళమన్నప్పుడు ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను దర్శించి గర్భఫలం ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. దేవుడు నా మొక్కుబడి ఆలకించి నాకు కుమారుని ఇచ్చి ఉన్నాడు కాబట్టి నా కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. 28వ అధ్యాయం 28వ వాక్యంలో, మొదటి అధ్యాయం 28వ వాక్యంలో ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించడానికి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళింది. మోకరించి దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, నేను మొక్కుకొని మొక్కుబడిని బట్టి నాకు కుమారుని ఇచ్చి ఉన్నావు, ఈ కుమారుని ఈ రోజున దేవునికి నేను ప్రతిష్ఠించుచున్నాను అని వేడుకున్నది. వేడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా
చిన్న పిల్లవాడు, సంవత్సరంలో పాలు విడిచిన పిల్లవాడు బలిపీఠం వైపు వెళ్ళి వాడు మొక్కుచున్నాడంట. ఎంత భక్తితో పెంచారు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మొక్కుబడి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది వాగ్దానముతో కూడినటువంటిది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యములు కూడా యెఫ్తా అనేటటువంటి మహాపరాక్రమ కలిగిన శూరుడు ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. ఇశ్రాయేలీయులు అపజయం వస్తున్నటువంటి అమోనీయుల మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు అతడు మోకరించి ప్రార్థన చేసి దేవునికి మొక్కుబడి చేసుకుని ఉన్నాడు. ప్రభువా, ఈ రోజు నేను యుద్ధానికి వెళుతున్నాను, అమోనీయుల మీద జయం వస్తే నా ఇంటి వాకిట నుండి ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని నీకు బలిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. జయము వచ్చింది, శత్రువును ఓడించాడు, దేవుడు కార్యము చేశాడు. సంతోషంతో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే తన కుమార్తె ఇంటి వాకిట నుండి పాటలు పాడుకుంటూ నాట్యము చేసుకుంటూ ఎదురుగా వస్తుంది. ఆమెను చూసి నేలన పడిపోయి యెఫ్తా, అమ్మా, నా హృదయమును నీవు కృంగ చేసిదివమ్మా, నా హృదయమున వేదన కలిగించిదివి తల్లి. ఏమిటి నానా, ఏమిటి నానా? నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నానమ్మా, నేను దేవునికి మొక్కుకొని ఉన్నాను. ఏమిటి నాన్న చెప్పు. ఏదైనా సరే దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చవలసినదే. చిన్న కుమార్తె అంటుంది, కన్యక. అప్పుడు చెప్పలేక చెప్పాడు, అమోనీయుల మీద జయం వచ్చినప్పుడు నా ఇంటి వాకిట నుంచి ఎదురుగా వచ్చేది ఏదైనా సరే నేను దేవునికి బలి ఇస్తానన్నమాట. మంచిది నాన్న, ఇప్పుడు నేను కన్యాత్వంలో ఉన్నాను, కొద్ది రోజులాగు, నేను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను. అదే అధ్యాయం 39వ వాక్యములో ఉంటుంది. ఆమె వెళ్ళి ప్రార్థన చేసుకుని 2 మాసముల తరువాత కన్యాత్వము తీరిన తరువాత తండ్రి వద్దకు రాగా తండ్రికి దేవుడికి ఇచ్చిన మాట చొప్పున, దేవునికి ఇచ్చిన మొక్కుబడి చొప్పున ఆమెను దేవునికి సమర్పించుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మొక్కుబడులు అనే భక్తులు చాలా మంది మొక్కుకొని ఉన్నారు, మొక్కుబడులు నెరవేర్చుకొని ఉన్నారు. మొక్కుకున్నటువంటి మాటను మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు, మరిచిపోకూడదు. విడిచిపెట్టినా మరిచిపోయినా అది శాపగ్రస్తులవుతామని కూడా దేవుని వాక్యం హెచ్చరిక చేయబడుతున్నది. ఒక వాక్యం చదువుతారు దయచేసి. లేవీకాండము 27వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఎవరైనా. లేవీకాండము 27వ అధ్యాయం 2వ వాక్యం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చదవాలి త్వరగా. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు చెల్లించవలెను. అది ఆర్థికంగా డబ్బైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, ప్రార్థనైనా కావచ్చు, హృదయమైనా కావచ్చు. నువ్వు దేనిని దేవునికి మొక్కుకుంటావో దానిని ఆలస్యము చేయకోకుండా దానిని చెల్లించుకోమని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేయబడుచున్నది. మరి వీళ్ళు ఎప్పుడు మొక్కుబడి చేసుకున్నారో, ఎప్పుడు అనుకున్నారో నాకైతే తెలియదు. రోజులు చాలా గడిచిపోయినాయి అని కూడా ఇందాక సాక్ష్యంలో చెప్పారు. దేవునికి మొక్కుకొనినటువంటి మాటలు కానీ, ఏ క్రియను కానీ, ఏ కార్యము కానీ ఆలస్యము చేయకూడదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇలాంటి ఆలస్యము చేయకుండా దేవుడు చెప్పగానే అబ్రహాము సరెండర్ అయ్యాడు. నీ కుమారుని నాకు బలి ఇవ్వమంటే వెంటనే సిద్ధపడ్డాడు. దేవుని మాట నెరవేర్చిన భక్తుడు కాబట్టి దేవుడు అబ్రహామును అన్నాడు కదా, అబ్రహామా, ఇప్పుడు నీవు దేవునికి భయపడు వాడవని నేను గ్రహించాను. నీ కుమారుని బలి ఇవ్వక గొర్రె పిల్లను బలి ఇవ్వు, నీ కుమారుని బట్టి అనేక జనములకు తండ్రిగా ఉంటావు అని దేవుడు దీవించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా గమనించాలండి. దేవునికి మొక్కుకుండా మంచిదే. మొక్కుబడి చేసేటప్పుడు మొక్కుకునేటప్పుడు దేవుని మాట వినేవారముగా విధేయత కలిగి ఉండటం మంచిది. నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునికి నీవు ఏ మాట ఇస్తావో ఆ మాట వెంటనే నెరవేర్చుకునేటటువంటి విశ్వాసిగా ఉండటం మంచిది. ఆ మాటను వెంటనే నెరవేర్చుకునేటటువంటి మరి బిడ్డగా ఉండటం మంచిదండి. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా చెప్తున్నాడు ప్రభు. ఏమని? మాట వినాలి, మాట నెరవేర్చాలి, చెప్పిన మాట నెరవేర్చాలి. నెరవేర్చుటగా ఆలస్యం చేయకూడదు. ఆలస్యము చేస్తే దానికి శాపము కలగదు. దానికి రెండంతల క్రయధనం చెల్లించాలంటే ఆలస్యం ఒకవేళ చేస్తే. దాని రేటు కడితే దానికి వ్యక్తిగతంగా ఆర్థికంగా దాన్ని ఖరీదు చేస్తే ఉన్నదానికంటే 2 రెట్లు కలిపి చెల్లించాలండి దేవునికి. అందుచేత దేవునికి మొక్కుబడి చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడండి. ఆపదలో ఉన్నారు నా బిడ్డలు, ప్రమాదంలో ఉన్నారు నా బిడ్డలు, వారు నాకు మొక్కుబడి చేస్తున్నారు, వారి మాటను నేను నెరవేర్చాలని ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మన మొక్కుబడి ఆలకిస్తాడు. మన మొక్కుబడిని బట్టి ఆయన తీరుస్తాడు, తప్పనిసరిగా తీరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. అందుకే అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాడు, దయగలిగిన దేవుడు మనకున్నాడు, వాత్సల్యత కలిగిన దేవుడు మనకున్నాడు. మన కోసము రక్తమంతా కూడా భూమి మీద కార్చి ఆ రక్తము చేత నీకు నాకు మనందరికి రక్షణ కలిగించి తన సిలువలో విలువైన ప్రాణమును బలిగా పెట్టి మనలను విమోచించి సజీవులుగాను మరి స్వతంత్రులుగాను తన కుమారులుగాను తన కుమార్తెలుగాను చేసినటువంటి ప్రభు అయిన యేసయ్య మనకున్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. ఆయన ఎడల మనము నమ్మకముగా ఉండి ఆయనకు మాట ఇచ్చి ఆయన మాట నెరవేర్చిన వారమైతే చాలా మంచివారం. మన మాట ఆయన ఆలకిస్తాడండి. చెవులుండి ఆలకించే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెయ్యి చాపి నిన్ను రక్షించే దేవుడు, ఆపదలో ఉంటే నీ యొద్దకు నడిచి వచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నమ్మండి. వారు మొక్కుబడి కూటము ఈ రోజున ఈ విధముగా జరుగుతుంది. ఈ కూటమును ఆలకించిన దేవుడు మరలా తిరిగి సంవత్సరం వచ్చేసరికి వారికి కుమారుడు ఇచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకో. సర్వాధికారి నిత్యము స్తోత్రార్హుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రభా, దయగలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు. ఈ రాత్రి దూర ప్రాంతం నుంచి దైవజనులు అనేక మంది స్థలానికి వచ్చి ఉన్నారు, సంఘములతో వచ్చి ఉన్నారు, నిన్ను గణపరచడానికి వచ్చి ఉన్నారు, నిన్ను స్తుతించడానికి వచ్చి ఉన్నారు, ఈ కుటుంబ పక్షముగా ప్రార్థించడానికి వచ్చి ఉన్నారు. వారి పరిచర్యలను దీవించండి, ప్రార్థనలు ఆలకించండి ప్రభు. మరలా సంవత్సరానికి గృహములో నూతన కార్యం జరుగునట్లుగా దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచు బ్రతిమాలుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు మరీ వందన.